ఇక మహేశ్వరంలో కొత్త సిటీ. ఆదివారం రంగారెడ్డి జిల్లా లష్కర్గూడలో గౌడన్నలకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్. ఫోటోలో మంత్రి పొన్నం ప్రభాకరు ఇక తదితరులు ఉన్నారు. ఈ కాటమయ్య కిట్లు ఇక అందరికీ కూడా పంపిణీ చేస్తుంది. ఇది కాటమయ్య కిట్ ఏంటంటే నిన్న చూసినాం కదా, తాడు ఏది మన తాడి చెట్టు పైకి ఎక్కినా కూడా ఒకవేళ జారినా కూడా కింద పడకుండా అది సేఫ్టీ లాగా అట్లా దాన్ని రూపొందించారు. ఆ తాడు మామూలుగా వీలు కట్టుకునే మోగు వేరే ఉంటుంది, అది జస్ట్ సర్కిల్ లాగా ఉంటుంది. ఇక గవర్నమెంట్ అండర్లో వీళ్ళు తయారైనది అది అలాగున్నది, అది కొంచెం సేఫ్టీగా ఉన్నది. అంటే ఒకవేళ స్లిప్ అయినా కూడా జారినా కూడా, ఎందుకంటే వానాకాలం కదా ఇది, బాగా పచ్చి చేసి ఉట్టిగానే పార్కురు అవి పట్టుకొని కాళ్ళు జారే, చేతులు జారిపోయే, ఆ మోగు జారిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా జారినా కూడా కింద పడకుండా ఉండే ఒక కాటమయ్య రక్షణ కవచాన్ని కిట్లను వీళ్ళు తయారు చేసిండ్రు. మరి నిన్న మహేశ్వరంలో పంపిణీ చేసిండ్రు. న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు కుల వృత్తులను కాపాడుతాం. హయత్ నగర్ దాకా మెట్రో, ఫార్మా భూములు, వర్సిటీలు, పరిశ్రమలు. పౌరుషం పోరాటానికి మారు పేరు గౌడన్నలు. వాళ్లకు ఎక్స్గ్రేషియా బకాయిలు మొత్తం 7.90 కోట్లు విడుదల చేస్తాం. సర్కారు జాగల్లో తాటి ఈత చెట్టు పెంచుతాం. బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదివే ఆయుధం. గత బీఆర్ఎస్ సర్కారు తెచ్చింది ఇచ్చింది డ్రగ్స్, గంజాయి, అప్పులే. కాంగ్రెస్ పని అయిపోయిందన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వాన్ని పడగొడతామని, వాళ్ళంటే నిలబెడతామని ఎమ్మెల్యేలు వస్తున్నారని వ్యాఖ్య. కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ. సరే, ఇక డ్రగ్స్ అయింది, గంజాయి అయింది కేసీఆర్ హయాంలా అంటే, ఇక డ్రగ్స్ గంజాయి ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు మీరే ఏమంటా ఉన్నారు? బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదివే ఆయుధం. ఇప్పుడు ఎంత చదువుకున్నా కూడా నిరుద్యోగం పెరిగిపోతా ఉంటే దానికి కారణం ఎవరనేది మీరే చెప్పాలి. సరే, ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఈ అంశం మీరు చూడ్రి. సర్కారు జాగాల్లో తాటి ఈత చెట్లను పెంచుతారట. సర్కారు జాగాల్లో తాటి ఈత చెట్లను పెంచుతారట. ఒకసారి చూడరు మిత్రులారా మీరు. ఇక ఫార్మా భూముల్లో వర్సిటీలు, పరిశ్రమలు, పౌరుషం పోరాటానికి మారుపేరుగా ఇక గౌడన్నలు. అయితే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, పర్యాటక కేంద్రంగా రాచకొండ గుట్టలు ఉంటాయట, కుల వృత్తులను కాపాడుతామని చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా. మీరు చేస్తే కుల వృత్తులను కాపాడినట్టు అయినప్పుడు, గతంలో కేసీఆర్ ఈ యొక్క గొల్ల కురుమలకు గొర్రెలు ఇచ్చినప్పుడు, ముదిరాజన్నలకు చేప పిల్లల పంపిణీ చేసినప్పుడు, మళ్ళీ లేకపోతే ఇంకా ఈ యొక్క దళిత బంధు పేరుతోటి వీళ్ళు కుల వృత్తులు బాగుపడాలి, వీళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి, ఇప్పుడు మీరే ఈడ ఏమన్నారు? బలహీన వర్గాలు పాలకురుగా మారాలంటే చదివే ఆయుధం. బలహీన వర్గాలు పాలకురుగా మారాలంటే చదివే ఆయుధం అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. చదివే ఆయుధం అన్నప్పుడు ఎంతటి స్థాయిలో పూర్తి నాణ్యమైన విద్య అందుతున్నది? ఇప్పుడు బలహీన వర్గాల్లో మీరే అంటున్నారు కదా, బలహీన వర్గాలు పాలకురుగా మారాలంటే చదివే ఆయుధం అంటే, ఆ చదువులో మీరు ఏం మార్పు తీసుకొస్తారో చెప్పాలి మొదలు. గాలికరణం కాదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంత బాగుపడాలరా అంటే వాళ్ళకు చదువు ఒక్కటేనా మార్గవంతిది. ఆ చదువులో మీరు కొత్తగా ఏం మార్పు తీసుకొచ్చిండ్రు? ఉట్టి గాలికని వదిలేసిండ్రే తప్ప మీరు ఏం మార్పు తీసుకురాబోతున్నారు చెప్పుండ్రి. కార్పొరేట్ వ్యవస్థలను బంద్ పెట్టిస్తారా? ప్రభుత్వ బళ్ళను మీరు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చేసినంత అద్భుతంగా చేయగలుగుతారా? పిల్లలకు ట్యాబ్లు ఇస్తారా? డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తారా? కొత్త కొత్త పాఠాలు పెడతారా? ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదువు ఒకటే ఆయుధం అన్నారు. గతంలో మొన్న ఒక నెల 15 రోజుల కిందట ఈ యొక్క కేసీఆర్ ఈ యొక్క రాష్ట్రం అందరికీ కూడా ప్రభుత్వ పుస్తకాలు పంపిణీ చేస్తే బళ్ళల్లో దానిపైన కేసీఆర్ బొమ్మ ఉందని చెప్పేసి ఆ బుక్కులను మళ్ళీ వెనక్కి తెప్పించిండ్రే. గీదా చదువు మార్గం అంటే, మీరు చదువులో కూడా రాజకీయం చేసే మీరు ఇవాళ చదివే మార్గం అని చెప్తా ఉంటే సిగ్గుపోతుంది, సిగ్గుచేటు అనిపిస్తుంది. నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉండిపోయినరు. చదువే మార్గం అంటే ఆ చదువు పైన నువ్వు చూపెట్టిన చిత్తశుద్ధి ఎంత, నువ్వు పెట్టిన శ్రద్ధ ఎంత, ఆ చదువులో నువ్వు తీసుకొచ్చిన మార్పు ఎంత. గాలికి ఒక మాట అనబడడం చాలా సులభం. అది నేను కూడా అంట, అంబేద్కర్ బాటలను నడిస్తే బహుజనులు, దళితులు అందరూ బాగుపడతారు. అయిపోయినా దానికి కృషి చేయాలి, చైతన్యపరచాలి.
నేను కూడా అదే బాటలో నడవాలి, 10 మందిని నడిపించే దిశగా మాట్లాడాలి, అటువంటి పనులే చేయాలి. దారి తప్పొద్దు, అమ్ముడు పోవద్దు, మాయ మాటలకు లొంగొద్దు, భయభ్రాంతులకు గురి కావద్దు. ఇవన్నీ పాటించి నేను నిఖార్చుగా నిలబడ్డప్పుడు నేను చెప్పిన పదానికి అర్థం ఉంటుంది. ఇప్పుడు నువ్వే అంటివి బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదువు ఒక్కటే ఆయుధం అంటే నువ్వు ఈ యొక్క మాటకు నువ్వు కార్యాచరణ ఏం తీసుకున్నావు చెప్పు. నువ్వు ప్రభుత్వ బలను బాగా చెప్పించే యోచన ఏమైనా తీసుకున్నావు? అందరు కేటాయించినట్టే, గతంలో కేసీఆర్ కేటాయించినట్టే, నాడు రాజశేఖర రెడ్డి కేటాయించినట్టే, అంతకుముందు చంద్రబాబు నాయుడు కేటాయించినట్టే, ఇప్పుడు నువ్వు కూడా 900 కోట్లు 800 కోట్లు 700 కోట్లను కేటాయిస్తున్నావు. నువ్వు ఎంత కేటాయించినా కూడా ఇన్ని తరాలు ఎంతమంది మారినా, ఎన్ని పార్టీలు మారినా, ఎంతమంది నాయకులు మారినా ఇంకా ప్రభుత్వ పాఠశాలల టాయిలెట్లలో పరిశుభ్రత లేదు. ఆరు బయట మలమూత్ర విసర్జనలకు పోతున్న పాఠశాల విద్యార్థులు విద్యార్థినీలు ఇవన్నీ ఇంకా కూడా చూస్తున్నాం కదా. మీరు చదువుల ఎలగబెట్టిన మార్పేంది అయ్యా? నేను ఒక రేవంత్ రెడ్డి గారిని అడుగుతలేను, 10 ఏళ్ళు ఒక ఆయన ఉండిపోయింది కదా, ఆ 10 ఏళ్ళు ఉన్నాయని కూడా అడుగుతా ఉన్నా, ఇప్పుడు వచ్చినాయని కూడా అడుగుతా ఉన్నా. రేపు ఎవడైనా వస్తే వాడు దీనికి సమాధానం చెప్పి రావాలి. చదువుల ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు తీసుకొచ్చిన మార్పేంది? ప్రతి ఓడు మైకు దొరికింది కదా అని చెప్పేసి, అధికారం ఉన్నది కదా అని చెప్పేసి, కూర్చోనికి కురిసేసారు కదా అని చెప్పేసి, ఇక కథం మంచిగా ఖద్దరు బట్టలు వేసుకొని అంత చదువుకొని ఇక బల్ల గుద్ది మైకు పెట్టుకొని ఆన్ చేసుకొని వాటర్ బాటిల్ తాగి చాయ్ బిస్కెట్లు తిని ఇక నోటికి వచ్చిందంతా ఊరుడు, ఏదో గొప్పగా చేసేసినట్టు, పీకేసినట్టు, పొడి చేసినట్టు. ఏం చేసిండ్రు చెప్పుండ్రు మీరు కొత్తగా? వాళ్ళు చెయ్యండి, మీరేం చేసిండ్రు? మీరు ఏం చేసిరో మాకు ఇలా కావాలి. మీరు తీసుకొచ్చిన మార్పు ఏందో మాకు తెలవాలి. ఉండదు. ఈ మాటలకు లొంగొద్దు అని నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇది చూడు, సరే ఇదంతా కూడా వీళ్ళ తతంగమా? ఈడ ఏమంటాడు, కుల వృత్తులను కాపాడుతాం. నువ్వు చేస్తేనేమో నేను నిన్ననే చెప్పిన, కాంగ్రెస్ చేస్తే సంసారం, బీఆర్ఎస్ చేస్తే వ్యభిచారం. నువ్వు కుల వృత్తులను కాపాడే విధంగా వాళ్ళకు ఒక మంచి కాటమయ్యే కవచాలు ఇవన్నీ ఇస్తేనేమో అది నువ్వు కుల వృత్తులను కాపాడినట్టు. కేసీఆర్ గొర్రెల పంపిణీ చేస్తేనేమో వాళ్ళని అణిచివేస్తున్నట్టు. ఆ కులానికే నువ్వు పరిమితం చేస్తున్నావని ఇదే కాంగ్రెస్ నాయకులు అన్నరే. గొర్రెలు కాసుకునేటోళ్ళని చేస్తున్నావని నువ్వు అన్నరే. ఇవాళ నువ్వు కాటమయ్య కవచం ఇస్తే, అలా నాయనకి ఏమైనా అయితే మంచో చెడో ఉంటే, లేకపోతే ఆయన నాయనకు ఆరోగ్యం క్షీణిస్తే కొడుకు కాటమయ్య కవచం కట్టుకొని తాడి చెట్టు ఎక్కడని గ్యారెంటీ నువ్వు ఇస్తావా? నువ్వు ఇయ్యలేవే. నువ్వు చేస్తేనేమో కుల వృత్తులను కాపాడినట్టు, కేసీఆర్ చేస్తేనేమో కులానికి పరిమితం చేసినట్ట. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? రాజకీయంలో విమర్శలు చేసుకుంటూ ఏదో గాలికి మాటలు అన్నాడు కాదు, అభివృద్ధి దిశగా ఒక సామాన్యుడు, ఒక బహుజనుడు, ఒక దళిత బీసీ బిడ్డలు బాగుపడడానికి మీరు ఏం ఎలగబెట్టిర్రు, మీరు ఏం పీకినరో చెప్పాలి. మీరు ఏ పార్టీ పీకినరో కొలతేసి కొలమానం వేసి మేము చూసుకుంటాం. మీరు చేసిన పనులేందో చెప్పుండ్రి. అవన్నీ పక్కన పెట్టి వాడింత చేసిండు, వీడింత చేసిండు. ఇగో ఈడ చూడ్రి, ఇదంతా ముచ్చట, ఇదంతా ఒక ఎత్త, ఈడ కొంచెం దుమ్మెత్తిపోయాలి కదా. మీరే చూడరు, గత బీఆర్ఎస్ సర్కారు తెచ్చింది ఇచ్చింది డ్రగ్స్ గంజాయి అప్పులే, ఏం రాలే. ఎట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లా ఉండదో గట్లనే ఉన్నది. మార్పంతా కూడా మొన్న 6 నెలల నుంచే మొదలైంది. మొన్న 6 నెలలు అవుతుంది కదా, ఒక 6.5-7 నెలలు అవుతుంది వీళ్ళు వచ్చుడే రేవంత్ రెడ్డి వల్లనే, కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఈ యొక్క హైటెక్ సిటీ పడ్డది, ఈ యొక్క హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. నీళ్ళు వచ్చినాయి రేవంత్ రెడ్డి వల్లనే, నిధులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వల్లనే, ఉద్యోగాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వల్లనే, తెలంగాణ ప్రజలందరూ బాగుపడ్డారు రేవంత్ రెడ్డి వల్లనే, ఫ్లోరైడ్ పోయింది రేవంత్ రెడ్డి వల్లనే, ఎస్ఆర్ఎస్పి కంప్లీట్ అయింది రేవంత్ రెడ్డి వల్లనే, సెక్రటరేట్ కట్టింది రేవంత్ రెడ్డి, పోలీస్ భవనం కట్టింది రేవంత్ రెడ్డి, మొక్కలు నాటింది రేవంత్ రెడ్డి, నీళ్లు నిధులు అన్ని తెచ్చింది రేవంత్ రెడ్డి. ఆఖరికి దావూసు పోయి కేటీఆర్ను పక్కకి నెట్టేసి పెట్టుబడులు తెచ్చింది కూడా రేవంత్ రెడ్డి. ఇవి ఏం చేయలే. 10 ఏళ్ళల్లా అప్పులైండయి, అవకతవకలు జరిగినాయి. నేను కాదనా, జరిగినాయి. ఈడ 100% చేసే మొగోడు కూడా లేడు, అది వాస్తవం. కేసీఆర్ హయాంలో జరిగే తప్పులు జరిగినాయి. మరి ఇదంతా ఓడి చేసాడు 10 ఏళ్ళల్లో, ఏం చేయలే. డ్రగ్స్ గంజాయి అప్పులే, ఈ మొత్తం ఒక 7 నెలల నుంచే మొదలైంది అభివృద్ధి అంతా కూడా. చెప్పుకుంటే పోవాలంటే గాలికి మాటలు ఎన్నో చెప్తారు. మాకు వాడేం చేసిండు, వీడేం చేసిండు, ఇని షోలు తూట్లు పడతా ఉన్నాయి. నాకు నువ్వేం చేస్తావో చెప్పు.
ఏం చేసినావో చెప్పు నాకు గంతే. ఆయన మాటలు విన్నాం 10 ఏళ్ళు. ఆయన సాత్రాలు చెప్పినప్పుడు, జోకులు చెప్పినప్పుడు, పంతులు వేసినప్పుడు బాగానే ఉండే. ఒక స్టేజ్లో మాకు కూడా విరక్తి వచ్చింది. ఇప్పుడు నీ మీద కూడా గదే మొదలైపోయింది. కాకపోతే దరిద్రం ఏంటంటే ఆయన ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు మొదలుపెట్టిండు 10 ఏళ్ళ కాలంలో. నువ్వు వచ్చే 6 నెలలకే మొదలు పెట్టేసినావు చెవులు తూటి పడేటట్టు ఈ గప్పాలు కొట్టుకున్నాడు. ఏం చేస్తాం ఇక? వినాలి కదా. ఓట్లేసి ఎన్నుకున్నందుకు మాకు మేము వేసుకున్న శిక్ష, మీకు ఓట్లేసి ఎన్నుకున్నందుకు మాకు మేము వేసుకున్న శిక్ష. మీరు ఏం చెప్తే అది మేము వినాలి. అదే మా పనిష్మెంట్ అది.